ఈసారి వర్షాకాలం తొందరనే స్టార్ట్ అయిపోయింది కదా! ఈ 1 వీక్ నుంచి అయితే డైలీ వర్షం కొడుతుంది. మళ్ళా డే మొత్తం మబ్బు మబ్బు ఉంటుంది. మధ్యాహ్నం బయటకొచ్చి చూసేసరికి ఫుల్ వర్షం కొడుతుంది. వేడివేడిగా ఏమన్నా తినాలనిపించింది. ఏమున్నాయా అని చూసేసరికి ఫ్రిడ్జ్‌లో మా డాడీ ఒక రోజు ముందు అంగన్వాడీ నుంచి ఎగ్స్ తెచ్చిండు. అవున్నాయి. నార్మల్‌గా నాకు ఎగ్స్ తినాలంటే ఫుల్ ఏడుపొస్తది. బాయిల్డ్ ఎగ్ గానీ, ఆమ్లెట్ గానీ, కర్రీ గానీ ఏదైనా సరే నేను చాలా తక్కువ తింటా. కానీ ఆ రోజు ఎందుకో అవి చూడంగానే బ్రెడ్ ఆమ్లెట్ ఏసుకొని తినాలనిపించింది. అప్పుడెప్పుడో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందు తిన్న బ్రెడ్ ఆమ్లెట్. దసరా అప్పుడు అనుకుంటా. నాకొచ్చినట్టు సింపుల్‌గా చేసేసిన. కారం, ఉప్పు అండ్ మసాలా పొడి అండ్ 7 ఎగ్స్ తోటి 4 బ్రెడ్ ఆమ్లెట్స్ చేసిన. ఆ ఎగ్ మిక్స్చర్‌ని మస్తు బీట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మంచిగొస్తది ఆమ్లెట్. అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఏసుకున్నాను. నాకు ఆనియన్స్ అంటే బాగా ఇష్టం. బ్రెడ్‌ని ఆయిల్‌లోనే వేయించిన. ఎందుకంటే ఘీ లేకుండే ఇంట్ల. మా ఇంట్లో ఏందంటే వెజ్ అండ్ నాన్ వెజ్‌కి సెపరేట్ గిన్నెలుంటాయి. మా వాళ్ళు కూడా ఆమ్లెట్ ఎక్కువ తినరు. అందుకే ఆమ్లెట్ ప్యాన్ లేదు. అందుకే నాన్ వెజ్ గంజిలో కొంచెం ఆయిల్ ఏసి, ఎగ్ బ్యాటర్ కొంచెం ఏసేసి దానిపైన బ్రెడ్ పెట్టేసిన. ఆ గంజిలో ఉన్న బ్యాటర్‌లోనే ఎగ్ 2 టైమ్స్ ఇట్లా ఫ్లిప్ చేసిన. అంతే ఆమ్లెట్ అయిపోయినాక సర్వ్ చేసుకొని తినేసిన. ఆనియన్స్ ఏసేసుకున్న. టేస్ట్ అనుకున్నంత గొప్పగా ఏం రాలేదు. బట్ ఏదో వేడి వేడిగా తినేసినాం నేను, మా అమ్మ. మా అమ్మకి 2 నాకు 2. ఇగ అంత కష్టపడి చేసినా కాబట్టి మా అమ్మ కూడా బావుంది అని చెప్పి తిన్నది. కానీ నాకే సాటిస్ఫాక్షన్ కాలేదు. నెక్స్ట్ టైమ్ మంచిగా చేయాలి. మీరైతే లైక్ చేయండి.